డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు కొరడా చులిపిస్తున్నారు. ఆదివారం రాత్రి పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45లోని పబ్లో తనిఖీలు నిర్వహించారు. తొలిసారి స్నిప్పర్ డాగ్స్ తో తనిఖీలు చేయడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ ను ఏరివేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మత్తు మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన కొన్ని గంటల్లోనే చాలా పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ బాస్ కిచెన్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ లో హెలో పబ్ లో 3 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకే తనిఖీలు చేశామని చెబుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డ్రగ్స్ స్టోరేజ్ ఉంటుందన్న అనుమానంతో తనిఖీలు చేపట్టారు. మొదటిసారి స్నిప్పర్ డాగ్ తో సోదాలు నిర్వహించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. ఇప్పటికే చూసుకుంటే అటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45లోని పబ్స్లో నిన్న రాత్రి అయితే పోలీసులు ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్కి సంబంధించి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సుజాత? తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సిపికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అయితే మాత్రము పోలీసుల వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక రివ్యూ మీటింగ్ని కండక్ట్ చేసి పోలీసులకు సలహాలు సూచనలు జారీ చేశారు. నిన్న ఆదివారం కావడంతో పబ్కి అత్యధికంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే పోలీసులు అయితే మాత్రము ఆకస్మిక తనిఖీలు చేశారు. అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంచాగుట్ట ప్రాంతంలో అయితే మాత్రము ఈ తనిఖీలు నిర్వహించారు. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 హలో పబ్ దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇది ఒక ఇంటిని తలపించే విధంగా ఉంది. ఎందుకనంటే మెయిన్ రోడ్డు మీద ఉండడంతో ఇక్కడ వాహనాలు అనేది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ కూడా ఎలాంటి పార్కింగ్ లేదు. ఇక్కడ వాహనాలు ఆపి వెంటనే లోపలికి వెళ్తారు. ఇది ఒక ఇంటి తరహాలో ఉంది కాబట్టి ఇది పబ్ అనేది కూడా చాలా మందికి తెలియదు. సో ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే సాధారణంగా ఈ పబ్స్ అనేవి మనం బంజారా హిల్స్, మాదాపూర్లో చూసినట్లయితే మెయిన్ రోడ్లో ఉంటాయి. వాటికి పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఒకవైపు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగడంతో పాటు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి పబ్స్ వల్ల. అయితే ఇలాంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్స్కి సంబంధించి పూర్తిగా టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా డ్రగ్స్ వాడకాలపై పూర్తిగా నియంత్రణ తెలంగాణ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేయాలి అన్న విధంగా అయితే మాత్రము అటు సిపికి ఆదేశాలు జారీ చేయడంతో సిపి రంగంలోకి దిగి తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా ఏకకాలంలో 15 పబ్బుల మీద అయితే మాత్రము ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎందుకంటే వచ్చేది న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్కి సంబంధించి డ్రగ్స్ వాడకం ఉంటుంది, ఏమన్నా స్టోర్ చేస్తారా అన్న నేపథ్యంలో అయితే మాత్రము పోలీసులు సిపి ఆదేశాల మేరకే రాత్రి తనిఖీలు చేసినట్లు పూర్తిగా తెలుస్తుంది. అయితే డ్రగ్స్కి సంబంధించి ఇంతవరకు మాన్యువల్గా అంటే పోలీసులు కానీ అలా లోపలికి వెళ్ళి తనిఖీలు చేస్తారు డ్రగ్స్కి సంబంధించి. కానీ మొట్టమొదటిసారి స్నిప్పర్ డాగ్స్ని యూజ్ చేసి లోపల తనిఖీలు అయితే మాత్రం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు డ్రగ్స్ అనే మాట, వినియోగం అనే మాట వినిపించవద్దు అన్న విధంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారమే లోపల స్నిప్పర్ డాగ్స్తో వెళ్ళి తనిఖీలు చేశారు. సాధారణంగా ఈ స్నిప్పర్ డాగ్స్ని బాంబ్స్ ఎక్కడైనా బాంబ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి కానీ లేకపోతే పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అక్కడ సాధారణంగా వాడుతూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారి పబ్స్లో ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులు సాధారణంగా డ్రగ్స్ అనేది ఎంతమంది ఉపయోగిస్తారు, ఎంత సేల్ అవుతుంది, ఇక్కడ ఎంతమందికి కావాలి అని ఒక అంచనా ప్రకారమే డ్రగ్స్ని తీసుకొస్తూ ఉంటారు. ఎవరైనా సరే డ్రగ్స్ పెడ్లర్స్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్
అమ్మే వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. కానీ స్టోరేజ్ ఏమైనా చేసింది ఉంటే మాత్రమే తెలుస్తుంది. మాన్యువల్గా ఎవరైనా పోలీస్ అధికారులు కానీ లేకపోతే డ్రగ్స్కి సంబంధించిన అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఎక్స్ట్రా డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రగ్స్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు. తీసుకున్న వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం కొంతమేరకు కష్టమనే చెప్పుకోవచ్చు. కానీ ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ అయితే మాత్రము లోపల ఇన్సైడ్ ఉన్నటువంటి డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళని కూడా గుర్తిస్తుంది. అదేవిధంగా ఘన పదార్థాలు కావచ్చు, ద్రవ పదార్థాలలో ఈ డ్రగ్స్ మిక్స్ చేస్తున్నా లేకపోతే ఎక్కడైనా స్టోరేజ్ చేస్తున్నా ఈ డాగ్స్ అనేది స్నిప్పర్ డాగ్స్ అనేది ఐడెంటిఫై చేస్తాయి. కాబట్టి ఈ డాగ్స్ని ఉపయోగించి చాలా చావచక్యంగా డ్రగ్స్ మీద అయితే మాత్రం నిఘా ఉంచారనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనం చూస్తే సాధారణంగా ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు హత్యలు, అత్యాచారాలు ఎక్కువగా చేస్తూ ఉండడంతో పాటు ఎవరి మీద అంటే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇలాంటి హత్యలు, అత్యాచారాలు ఆపాలి అంటే ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలన అనేది జరగాలి. డ్రగ్స్ ఎవరు వినియోగించవద్దు, అమ్మకాలు చేయవద్దు అని చెప్పేసి ఒక సూచనలు, సలహాలు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సిపి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి పోలీసులు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిపి ఆదేశాల ప్రకారమే మేము స్నిప్పర్ డాగ్లతో సోదాలు నిర్వహించామని అటు పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న ఆదివారం రాత్రి చేసిన సోదాల్లో ఏదైనా డ్రగ్స్ దొరకడం ఏమైనా చూసారంటారా? ఆ స్నీపర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఐడెంటిటీ చేస్తాయి. ఎక్కడైతే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే బాంబు పెళ్ళుడు పదార్థాలు ఉంటాయి ఆ స్నీపర్ డాగ్స్ చాలా క్లారిటీగా ఐడెంటిఫై చేస్తాయి. ఒకవేళ రూమ్స్లో ఉన్నా ఎక్కడున్నానని చెప్పేసి ఆ స్నీపర్ డాగ్స్ సహాయంతో అయితే మాత్రము పోలీసులు సిపి ఆదేశాల ప్రకారమే పబ్స్లోకి రావడం జరిగింది. కానీ పబ్స్లో అటు ఫుడ్ కానీ లేకపోతే లిక్విడ్ ఐటమ్స్ కానీ క్యాష్ కౌంటర్లు, రూమ్లు అన్నిటినీ జూబ్లీహిల్స్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. జూబ్లీహిల్స్ సిఐ ఎస్ఐలతో పాటు కొంతమంది పోలీసులు లోపలికి వచ్చి తనిఖీలు చేశారు. ఇక్కడైతే ఎలాంటి పదార్థాలు దొరకలేదు, కేవలము ఉపయోగిస్తారు అని తెలిసిన సమాచారం ప్రకారమే ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్కి సంబంధించి డ్రగ్స్ స్టోరేజ్ ఏమైనా ఉంచుతారా అన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. ఏకకాలంలో 15 పబ్బుల్లో ఈ తనిఖీలు చేయడంతో పాటు ఇప్పటి వరకు అయితే మాత్రము డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి స్పెషల్గా ఒక డ్రైవ్ని పెట్టడము, ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారో వాళ్ళకి సంబంధించి అయితే టెక్నాలజీని ఉపయోగించి ఐడెంటిటీ చేస్తున్నారో అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి ఎవరైనా డ్రగ్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళ లాలాజలం ఏదైతే ఉంటుందో ఆ లాలాజలంలో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిటీ చేసే ఒక టెక్నాలజీని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక తరం అంటే డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఐటీ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు చేసే వివిధ రకాల వ్యక్తులు అనేది డ్రగ్స్ వాడకం రోజు రోజుకి ముంబై తరహాలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోతుంది అనేది ఏవైతే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మాత్రం డ్రగ్స్ కంట్రోల్కి, నిర్మూలన చర్యలకు అయితే మాత్రము కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే చెప్పుకోవాలి. మరోవైపు అయితే మాత్రము ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా డ్రగ్స్ వాడే వాళ్ళకి ఒక హెచ్చరిక సిపి అయితే జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, డ్రగ్స్ వినియోగించే వాళ్ళు వెంటనే రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆదేశాలు జారీ చేశారో గతంలో కూడా రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్కి సంబంధించి సవాల్ను విసరడం, దానిని కేటీఆర్ స్వీకరించాలని చెప్పారు. ఐటీ మినిస్టర్గా గతంలో ఉన్నారు కాబట్టి. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డ్రగ్స్ నిర్మూలన చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలన చేసి ఒక భవిష్యత్ని అంటే ఒక తరాన్ని డ్రగ్స్ ఉపయోగించి తరాలు అనేది స్పాయిల్ అయిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. అలాంటి జీవితాలను స్పాయిల్ అవ్వకుండా ఒక కొత్త తరాన్ని, కొత్త భవిష్యత్ని యువతీ యువకులకైతే మాత్రం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలు ప్రకారమే ప్రభుత్వం అయితే మాత్రము చర్యలు తీసుకుంటుందనే చెప్పుకోవడంలో ఏమాత్రం
సందేహం లేదు. ఈ విషయం పట్ల ఇప్పటికైతే మాత్రము ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే డ్రగ్స్ని నిర్మూలించడం కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగుల పట్ల అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా డ్రగ్స్ తీసుకునే వల్ల పిల్లలు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం ఇప్పటికే ఏ విధంగా వీళ్ళని డ్రగ్స్ని కట్టడి చేయాలి, వీళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేయాలని ఆలోచిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు అయితే మాత్రము కొంతమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. ఖచ్చితంగా డ్రగ్స్ని నిర్మూలిస్తారు. ఎందుకంటే ఏవైతే డాగ్స్ని తీసుకొచ్చారో ఆ డాగ్స్ని మొట్టమొదటిసారి ఈ డ్రగ్స్కి సంబంధించి అయితే మాత్రము డ్రగ్స్ తనిఖీలకి ఉపయోగించడం పట్ల అయితే మాత్రము ఆనందం వ్యక్తం చేయడంతో పాటు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, అడుగులు కొత్త తరానికి కొత్త పునాదులు వేస్తున్నారు అని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలైతే. మొత్తానికైతే మాత్రం ఈ డ్రగ్స్కి సంబంధించి నియంత్రణ చర్యలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే యువ తరానికి సంబంధించినటువంటి కొత్త సిపిలను నియమించడం, అదేవిధంగా నార్కోటిక్స్ సంబంధించి కొత్త అధికారులను నియమించడం పట్ల అయితే మాత్రం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత.